చదువుకుందాం. దేవుని గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసరువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాను. 22వ వచనం, అతడు బందీ గృహములో తిరుగలి విసరువాడాయను. అదే కదా మన పాఠాలు, చెర అనుభవాలు. భక్తులు వారు చెరకు వెళ్ళిన సందర్భాలు, ఆ చెరలో నుండి పాఠాలు మనం వింటూ వస్తున్నాం. గత 2 వారాలు చెరకు వెళ్ళిన మరొక వ్యక్తిని గురించి, ఒక భక్తుని గురించి ఆలోచన చేశాం. ఎవరైనా? భక్తుడైన యోసేపు. ఆయన చెరలో ఉన్న అనుభవాలు 2 వర్తమానాలు విన్నాం. గత వారం చెరలో ఉన్న యోసేపుతో ప్రపంచమంతా అతనిని నిరాకరించిన, ఆయన 4 గోడలకే పరిమితం చేయబడ్డ దేవుని సన్నిధిని అతడు అనుభవించాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక వ్యక్తితో దేవుని సన్నిధి ఉంది అనటానికి కొన్ని రుజువులు ఉంటాయని జ్ఞాపకం చేసుకున్నాం. ఏ రుజువులు గుర్తున్నాయా? ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్రభు సన్నిధి మనతో ఉంది అని అంటే, ప్రభు సన్నిధి మనతో ఉన్నప్పుడు కొన్ని సూచనలు కనబడతాయి, కొన్ని గుర్తులు కనబడతాయి. వినాలి. ఏంటా గుర్తులు? ఒకటేంటి చెప్పండి? మీరు విన్నదే చెప్పండి, మీకు గుర్తున్నది చెప్పండి చాలు. ఏంటది? దేవుని సన్నిధి ఉంటే మొదటి సూచన ఏంటి? దేవుని హస్తం. మన ప్రతి పనిలో దేవుని హస్తం కనిపిస్తుంది. తర్వాత రెండవది, మారా అనుభవాలు కూడా ఎలా అయిపోతాయి? మధురంగా మారిపోతాయి అని జ్ఞాపకం చేసుకున్నాం. మూడవది, మంచి శీలం, గుడ్ క్యారెక్టర్. ఒక వ్యక్తితో దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఆ వ్యక్తి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి శీలాన్ని వారు కలిగి ఉంటారు అని జ్ఞాపకం చేసుకున్నాం. రైట్, గుడ్ క్యారెక్టర్. ఆ తర్వాత ఆ దేవుడే పరిష్కారంగా ఉంటాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రభువును మనం ఇతరులకు పరిష్కారంగా చూపిస్తాం అని జ్ఞాపకం చేసుకున్నాం. రైట్. ఈ మధ్యాహ్న కాలం వేళ దేవుని గ్రంథంలో మరొక వ్యక్తి చెరకు వెళ్ళాడు. ఆ చెరలో వేయబడిన వ్యక్తి బలాఢ్యుడైన సంసోను. చిన్నప్పటి నుండి విన్నాం కదా, సంసోనును గురించిన తలంపులు, వర్తమానాలు లెక్కలేని సందర్భాల్లో విన్నాం. ఒక మాట చెప్పాలంటే, ద సాడెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్, దేవుని గ్రంథంలోనే అత్యంత విచారకరమైన వచనం అదే. మహాబలాఢ్యుడు బందీ అయిపోయిన సందర్భం, మహాబలాఢ్యుడు బంధించబడినటువంటి సందర్భం. సంసోనును గురించి మీరు గమనించండి, 13వ అధ్యాయం మొదలుకొని 16 అధ్యాయాల్లో ఒక పదం సారిసారికి కనబడుతుంది. ఆ పదాన్ని నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. 13వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. 13వ అధ్యాయం 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయోలునకు మధ్యనున్న మహానేధానులో అతనిని ఏమనుంది? రేపుటకు మొదలు పెట్టెను అనే మాట కనిపించింది. రేపుటకు మొదలు పెట్టాను అని. సంసోను మొదలు పెట్టాడు కానీ ముగించలేకపోయాడు. ఫిలిస్తీయులను జయించటానికి సంసోను మొదలు పెట్టాడు కానీ ముగించలేకపోయాడు. ముగించింది ఎవరో తెలుసా? దాదాపుగా ఒక 200 సంవత్సరాల తర్వాత, లేకపోతే 100-200 సంవత్సరాల తర్వాత, 150 సంవత్సరాల తర్వాత మరొక వ్యక్తి వచ్చి ఆ పనిని ముగిస్తాడు. ఎవరాయన? దావీదు. ఫిలిస్తీయులపై సంసోను యొక్క
విజయాలు మొదలు పెట్టబడ్డాయి, కానీ ముగించలేకపోయాడు. చాలామంది మొదలు పెడుతున్నారు, ముగించలేకపోతున్నారు. చక్కటి ప్రారంభాలు, భక్తి జీవితంలో మంచి ప్రారంభాలని చూస్తాం, చక్కటి ప్రారంభాలని చూస్తాం, కానీ ముగింపు మాత్రం సరిగా లేదు. చాలామంది మొదలు పెడుతున్నారు, మొదలు పెట్టడం చాలా సులువు, కానీ దాన్ని ముగించలేకపోయాడు. మధ్యలో వెనక్కి వెళ్ళిపోయిన వారు, ఆగిపోయిన వారు చాలామందిని నేటి దినాల్లో మనం చూస్తాం. రైట్. ఈ మధ్యాహ్న కాలం వేళ మన ధ్యానం ఏంటంటే, మహాబలాఢ్యుడు ఎందుకు బంధించబడ్డాడు? అత్యంత శక్తివంతుడైన వాడు చెరకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మధ్యాహ్న కాలం మన ధ్యానం అదే. ప్రియులరా, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చెర అంటేనే మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, చెర అంటే మానవ సంబంధాలకు దూరమైపోతాం, నీవు ఒక్కడవే మిగిలిపోతావు. చుట్టూ మనుషులు ఉంటారు, కానీ నాన్నవారు ఎవరూ కూడా నీతో ఉండని పరిస్థితులు చెర అనుభవాల్లో ఉంటాయి. అంటే రెస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్ళిపోతాం. పరిమితమైనటువంటి వనరులు, పరిమితమైనటువంటి సంబంధాలు అన్నీ పరిమితమైపోతాయి. మనము ఒంటరులమైపోతాం, మనం ఏకాకిమైపోతాం, మనము పూర్తిగా ప్రపంచానికి దూరం అవుతాం. ఈ అనుభవాల గుండా భక్తులు చాలామంది వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన వారిలో ఏ నేరము చేయకపోయినా చెరకు వెళ్ళిన యోసేపు జీవితాన్ని మనం చూస్తాం. కానీ నేరస్తుడై బంధించబడిన మరొక వ్యక్తిని మనం చూస్తాం. ఎందుకు చెరలోనికి వెళ్ళాల్సి వచ్చింది? ఇతడు ఎందుకు బంధించబడ్డాడు? ఇతను ఎందుకు చెరపట్టబడ్డాడు? ఇంత బలాఢ్యుడు ఎందుకు బంధించబడ్డాడు? ఒక ఆయన అన్నాడు, స్ట్రాంగ్ ఇన్ ఫ్లెష్, వీక్ ఇన్ మారల్ అని అన్నాడు. శరీర రూపంలో చాలా బలవంతుడు, నైతికమైన విషయాల్లో అత్యంత బలహీనుడు సంసోను అని. వీక్ ఇన్ ఫ్లెష్, స్ట్రాంగ్ ఇన్ ఫ్లెష్ బట్ వీక్ ఇన్ మొరాలిటీ అని. చాలా బలవంతుడు శారీరకంగా, కానీ నైతికంగా అత్యంత బలహీనుడు సంసోను. దేవుడు లెక్క కట్టేది, దేవుడు విలువ కట్టేది మన మొరాలిటీని, మన నైతికతని, మన క్యారెక్టర్ని, మన శీలాన్ని, దాన్ని చూస్తాడు. భౌతికంగా మనం బలహీనులం కావచ్చు, కానీ ఆత్మ సంబంధంగా శక్తివంతుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ మాటలు నాకు ఎలా ప్రారంభించాలో నాకు తెలియట్లా. బలవంతుడు బందీ గృహములో నేడు మనుషుల చేత అపహసించబడే పరిస్థితి. సంసోనుతో వారు ఆటలాడారు, సంసోనును వారు హేళన చేశారు, సంసోను అపహాస్యము చేయబడ్డాడు, ఫిలిస్తీయుల చేతిలోనికి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని బంధించి అతనిని హేళన చేశారు. దాగోను గుడి దగ్గర, దాగోను దేవతా ప్రతిమ దగ్గర ఇతను నిస్సహాయుడుగా, చేతకానివాడుగా నిలవబడి ప్రజల చేత, శత్రువుల చేత హేళన చేయబడిన ఈ దృశ్యాలన్నీ జ్ఞాపకం వస్తున్నప్పుడు ఈ మధ్యాహ్న కాలం వేళ చాలా గొప్పగా భక్తి జీవితాన్ని ప్రారంభించి నేడు శత్రువు చేత హేళనకు గురి అవుతున్నటువంటి ఒకప్పటి భక్తి పరులు నేడు చాలామంది ఈ స్థలంలో కూర్చొని ఉన్నారేమో. ఇది మనందరికీ పాఠం. ఇంత బలవంతుడు ఎందుకు బంధించబడ్డాడు? నీవు కూడా బంధించబడ్డావు ఈ మధ్యాహ్న కాలం. ఏదో నిన్ను గట్టిగా పట్టుకుంది, ఏదో తెలీదు. నీవు కూడా ఏదో చెరలో ఉన్నావు. నీవు కూడా ఏదో ఒక ఏరియాలో, ఏదో ఒక స్థలంలో నీవు బంధించబడ్డావు. నువ్వు విడిపించుకోలేకపోతున్నావు. బంధించబడిన పరిస్థితిలో నేటి క్రైస్తవ్యం ఒకరు ఇద్దరు కాదు ప్రియులరా, చాలా స్థలాలలో రక్షణ పొంది ప్రభువును రక్షకునిగా అంగీకరించి కొంతకాలం భక్తిని చేసి ఆ తరువాత వారు ఏదో ఒకదానికి బందీలైపోయి విడిపించబడని స్థితిలోకి వెళ్ళిపోయి చెరలో ఉన్నటువంటి వారు ఎంతమందో, చెరలో ఉన్నవారు ఎంతమంది బయటికి స్వేచ్ఛగా కనబడుతున్నాం, కానీ ఏవో మనల్ని పట్టుకున్నాయి, ఏవో మనల్ని బంధించాయి. అది నీకేంటో తెలుసు. వేటి చేత బంధించబడ్డామో, ఏవి మనల్ని గట్టిగా పట్టుకున్నాయో
వేటి నుండి విడిపించుకోలేకపోతున్నాం మనకు బాగా తెలుసు. చేత కావట్లా, దాని నుండి మనం విడిపించుకోలేకపోతున్నాం, కానీ బంధించబడ్డాం. ఎందుకు బందీలోకి వెళ్ళిపోయాం? ఈ మధ్యాహ్న కాలం మన ధ్యానం ఏంటంటే, బలవంతులైనటువంటి వ్యక్తులు ఎందుకు ఏదో ఒకదానికి బందీలుగా మారిపోతూ ఉన్నారు? ఎందుకు చెర అనుభవాలలోనికి వెళ్ళిపోతున్నారు? కొన్ని కారణాలు ఉన్నాయి. సంసోనును బందీ గృహము వరకు నడిపించిన ఒక దారి ఉంది, ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డును ఒకసారి మనం చూద్దాం. ఆయన ఏ అనుభవాల గుండా వెళ్ళినప్పుడు ఆయన చెరసాలలోనికి వెళ్ళాల్సి వచ్చిందో. సోదరుడు వినండి, మనల్ని చెరలోనికి తీసుకువెళ్ళే కొన్ని కారకాలు, సంసోను కారకాలు దాదాపుగా ఇంచుమించు ఒకటే ఉంటాయి. సంసోను బందీ గృహంలోనికి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఆయనను బందీ గృహము దాకా తీసుకువెళ్ళినటువంటి కొన్ని కారకాలు ఈ మధ్యాహ్న కాలం వేళ ఒక 3 సంగతులు జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకొని క్షేమం పొంది వెళ్దాం. దయచేసి మనసు పెట్టి వినండి. భక్తులుగా నటిస్తూ, పరిశుద్ధులుగా కనబడుతూ మందిరంలో కూర్చొని నేను ప్రభుతో సరైన సంబంధమే నాకుంది అని పైకి భక్తిని నటించే మనకందరికీ ఈ వ్యక్తి జీవితం పాఠం. నీకు తెలుసు నువ్వు దేనిని మానుకోలేకపోతున్నావో, దేనిని వదులుకోలేకపోతున్నావో. ఎందుకు ఒకప్పుడు బలవంతుడవైన నీవు, ఒకప్పుడు బలవంతురాలవైన నీవు నేడెందుకు దేనికో బంధించబడ్డావు? ఏదో నిన్ను పట్టుకుంది. ఒక వ్యసనం, ఒక వ్యక్తి, ఒక అలవాటు, ఒక స్థలం, ఏదో తెలియదు, దేనికో బంధించబడ్డాం. దాని నుండి విడిపించుకోలేని నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నాం. ఒకవేళ ఉంటే ఎందుకు మనము బందీ గృహం దాకా వెళ్ళాల్సి వచ్చింది? ఆనాడు సంసోను ఎందుకు అక్కడి దాకా వెళ్ళాల్సి వచ్చింది? దానికి కారణాలు ఒక 3 త్వరగా ఆలోచన చేసి ముగించుకుందాం. చూడండి, మొదటి కారణాన్ని మనం చూద్దాం. 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం, లేకపోతే 2వ వచనం. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తల్లిదండ్రులతో అనగా. హలో, మీరు ధ్యాస ఎక్కడో పెట్టకండి, కూర్చున్నారు, వాక్యం వినండి. మీరు కొంతమంది జాగ్రత్తగా విన్నారు, నేను వాళ్ళ గురించి కాదు. ఎవరైతే చాలా నిర్లక్ష్యంగా కూర్చొని ఏమీ వినకుండా ఉన్నారో నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. మనసు పెట్టి వాక్యం వినండి. ఒక 45 నిమిషాలు కేవలం వాక్యం పైన గమనం ఉంచడానికి ప్రయత్నం చేయండి. మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టండి, వాక్యం మీద మనసును పెట్టండి, ఆలోచన చేద్దాం. ఒక వచనం చదివాం కదా, ఇంకొక వచనాన్ని చదువుదాం. 14వ అధ్యాయంలోనే 8వ వచనం చూడండి. 14వ అధ్యాయం 8వ వచనం. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచూ వెలుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇగ వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. సింహపు కళేబరం అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. సింహపు కళేబరం అనే మాట. 14వ అధ్యాయంలోనే మరొక వచనం చదువుదాం. 10వ వచనం. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను, అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. 3 వచనాలు చదివాం కదా, 3 వచనాల్లో ఒక మాట కనిపిస్తుంది. సంసోను అంటే సంసోను ఎవరో తెలుసా? 13వ అధ్యాయం చూడండి. త్వరగా నేను ఊరిక వచనాలు చదివించి నేను వివరిస్తాను. 13:5 నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై, వ్రతము చేయబడిన వాడై అని ఉంటుంది. అతడు నాజీరు చేయబడినవాడు. సంసోను ఎవరు? నాజీరు చేయబడినవాడు. నాజీరు చేయబడినవాడు అంటే ఏంటి? దేవుని కొరకై ప్రతిష్ఠించబడ్డవాడు అని అర్థం. నాజీరు చేయబడిన వాడిని గురించి సంఖ్యాకాండంలో కొన్ని వివరాలు ఉన్నాయి. చదువుకొని వస్తే మనకి విషయం అర్థమైపోతుంది. ఇది మనం ఇంట్రడక్షన్ కాబట్టి కొంచెం చదువుకుందాం. ఆ సంఖ్యాకాండానికి రండి, 6వ అధ్యాయం. కొంచెం ఓపిక చేసుకొని బైబిల్ తిప్పండి. రైట్, నేను ఎప్పుడూ ఇన్ని వచనాలు చూపించను, అవసరాన్ని బట్టి చూపిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం
న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. మొదటి నుండి చదువుదామా. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మ్రొక్కుకొని తను తాను ప్రత్యేకించుకున్న ఎడల వాడు నెంబర్ 1 ద్రాక్షారస మద్యములను మానవలెను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను తాగవలదు. పచ్చివి కానీ ఎండినవి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. ఇది మొదటిది, రైట్, 1. రెండవది ఏంటి చూడండి, 5వ వచనం. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. ఇది రెండవది, రైట్. 3వ చూడండి, అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. ఇప్పుడు ఏమర్థమైంది? నాజీరు చేయబడినవాడు 3 ఆజ్ఞలు పాటించాలి. ఒకటేంటి? ద్రాక్ష రసానికి సంబంధించిన దేన్ని ముట్టకూడదు. రెండవది ఏంటి? అతని తల వెంట్రుకలు క్షౌరము చేయకూడదు. వాటంతటా ఊడిపోతే మనం ఏం చేయలేం, రైట్. మనం ఏం చేస్తాం? వాటంతటా ఊడిపోతే క్లీన్ అన్నాను ఇది అన్నారు పోయిన వారం. మరి క్లీన్ అయింది, ఏం చేయాలి చెప్పండి? నాకంటే ముందు నిలబడిన ఆయన కూడా దాదాపు కొన్నైనా ఉన్నాయి, నాకు అవి కూడా లేవు, రైట్. మేమంతా క్లీన్. అది అంతకపోతే మనం ఏం చేయలేం. దాని అంతటా ఊడిపోతే నేనేం చేయలేను, మనం ఏం చేయలేం. మేము బాధపడాల్సిందే తప్ప మా ప్రయత్నాలు మేము పడుతూ ఉంటాం, మీకు అర్థం కాదు అది, రైట్. ఓకే, అది కానీ మంగళ కత్తి తల మీద మాత్రం వేయబడకూడదు. ఇది రెండవది. మూడవది ఏంటి? ఏ కళేబరమును ఏ శవమును ముట్టకూడదు. ఇది ఎవరికి? నాజీరు చేయబడిన వాడికి. నేను క్లుప్తంగా చెప్తున్నాను, వివరించాల్సిన 2 ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. దీన్ని ఊరికి అట్లా చెప్పి నేను వెళ్ళిపోతాను అంతే. సంసోనును ఒకదానికి బంధించబడ్డానికి గల మొదటి కారణం ఏంటంటే, లేఖనము చేత బ్రతుకు కాలములో ఇతను నియంత్రించబడాలి. కానీ ఇతనిని కంట్రోల్ చేసిందేంటో తెలుసా? ఇతన్ని డ్రైవ్ చేసిందేంటో తెలుసా? ఇతని కోరికలు, ద డిజైర్. సో ఫస్ట్ పాయింట్, లేఖనములకు బదులుగా కోరిక చేత నియంత్రించబడ్డాడు, నడిపించబడ్డాడు. ఇది మొదటి కారణం. లేఖనమునకు బదులుగా కోరికల చేత నియంత్రించబడ్డాడు లేదా నడిపించబడ్డాడు. సంసోనును కంట్రోల్ చేసింది ఏంటి చెప్పండి? సంసోనును నియంత్రించింది, సంసోనును నడిపించింది ఏంటి? వాక్యమా లేకపోతే కోరికలా? ఇచ్చలు, కోరికలు అతనిని నడిపించాయి. ఇప్పుడు మీరు వాట్సాప్ స్టేటస్లో ఒక మాట సారి కనబడుతుంటుంది, భలే ఉంటాయి ఆ స్టేటస్లు అయితే. నీకు ఏది నచ్చితే అది చెయ్యి, నీ మనసుకు సంతోషం అనిపించేది చెయ్యి, ఎవడేమనుకుంటాడో నీకు సంబంధం లేదు. చూసారా స్టేటస్లు ఇవి? నీకు నచ్చింది చెయ్యి, నచ్చింది చేయటం అంటే అర్థం ఏంటో తెలుసా? నాకు దేనిపైన కోరిక పుడితే దాన్ని చేయటం, నాకు దేన్ని చెయ్యాలనిపిస్తే దాన్ని చేయటం, నేను దేన్ని చూడాలనుకుంటే దాన్ని చూడడం, నా మనస్సును నేను నియంత్రించుకోకపోవటం, నా కోరికలను నేను అదుపులో పెట్టుకోకపోవటం. ఇలా గమనించండి, ఒక వ్యక్తి జీవితాన్ని ఎప్పుడైతే కోరికలు నడిపిస్తాయో, ఎప్పుడైతే కోరికలు ఒక వ్యక్తిని నియంత్రిస్తాయో, ఆ వ్యక్తి ఒక దినాన బందీ గృహంలోకి వెళ్ళిపోతాడు, ఏదో ఒక దాని చేత బంధించబడతాడు. ఇతన్ని నడిపించింది లేఖనం కాదు. వాస్తవానికి జీవితకాలం లేఖనము చేత ఇతను నియంత్రించబడాలి, లేఖనము చేత నడిపించబడాలి. ఏదైతే దేవుడు చేయొద్దు అని అన్నాడో దాన్ని చేశాడు. కారణం ఏంటంటే ఫ్లెష్, కోరిక. నీకు నచ్చినట్టు, నీవు కోరుకున్నట్టు, నీకు చేయాలనిపించినట్లు, నీవు ఉండాలనుకున్నట్లు, నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా చేయాలనిపిస్తుంది, నాకు ఇలా ఉండాలనిపిస్తుంది, నాకు ఇలా మాట్లాడాలనిపిస్తుంది, నాకు ఇక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. తిమ్నాతులోకి వెళ్ళాడు, చూశాడు, కావాలన్నాడు.
16వ అధ్యాయంలో షోరెకులోకి వెళ్తాడు, వేశ్యనొకతను చూస్తాడు, అంతే. ఏం చూస్తే అది కావాలనుకుంటాడు. సింహపు కళేబరములో తేనెను చూశాడు, తీసుకున్నాడు. ఏమి చెయ్యాలనుకుంటే అది చేస్తూ వచ్చాడు. ఇతనిని నియంత్రించింది, ఇతన్ని నడిపించింది కోరికలే తప్ప లేఖనం కాదు. ఈ మధ్యాహ్న కాలం ఈ ప్రశ్న పరిశీలన మనందరిది. మన జీవితంలో కోరికలు మనల్ని నడిపిస్తున్నాయా? వాక్యం మనల్ని నడిపిస్తుందా? వాక్యము చేత మనము నియంత్రించబడుతున్నామా? కోరికల చేత నియంత్రించబడుతున్నామా? మనల్ని డ్రైవ్ నాకు ఇది చేయాలి, ఇది చేయాలి, బట్ లేఖనం ఏం చెప్తుంది? ఆలోచన చేస్తున్నామా? వాక్యం ఏం మాట్లాడుతుంది? ఆలోచన చేస్తున్నామా? మన ప్రభువును ఒకసారి చూద్దాం. ఈ సందర్భం దగ్గర ఒకసారి లూకా సువార్తకు రండి. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుతున్నాం. ఆ దినముల్లో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, తర్వాత ఏమనుంది? అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరము ఇచ్చాను. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని. 40 రోజులు ప్రభువు ఉపవాసం ఉన్నాడు. తీవ్రమైన ఆకలి ఆయనకుంది. వాస్తవానికి కోరిక ఆకలి తీర్చుకోమని చెప్తుంది, కానీ ప్రభువుకు జ్ఞాపకం వచ్చింది లేఖనం. ఆయన వాక్యము చేత నియంత్రించబడ్డాడు, ఆయన వాక్యము చేత నడిపించబడ్డాడు. ఏ సందర్భము దగ్గరైనా కానీ ప్రియులరా, ఏ సన్నివేశము దగ్గరైనా కానీ మనల్ని కంట్రోల్ చేయాల్సింది వాక్యం, మనల్ని నియంత్రించాల్సింది వాక్యం. వాక్యం ఏం చెప్తుంది? ఈ సందర్భం దగ్గర వాక్యం ఏం చెప్తుంది? ఏం చేయమంటుంది? ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఇచ్చ వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తే చివరికి వెళ్ళేది చెరకే. నేడు చాలామంది బందీ అయిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరో నిన్ను బంధించారు కదమ్మా, దేనికో నీవు బందీ అయిపోయావు కదా, ఏదో నిన్ను గట్టిగా పట్టుకుంది కదా నీ భక్తి జీవితంలో, దాని నుండి విడిపించుకోలేకపోతున్నావు కదా. నేడు అపహాస్యము చేయబడుతుంది క్రైస్తవ్యం. కారణం ఏంటో తెలుసా? ఈ చెరకు వెళ్ళిన వారి ద్వారా. లేఖనం నడిపించాలి, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉండాలి. మనకి ఈ డిసిప్లిన్ లేదు, విచ్చలవిడితనం, లెక్కలేనితనం. ఏమి చేయాలనిపిస్తే చేసేస్తా ఉన్నాం, ఏమనాలనిపిస్తే అనేస్తున్నాం. ఈవెన్ ఎవరు విశ్వాసులని పిలువబడుతున్నవారు, చలామణి అవుతున్నవారు, లైఫ్ యథేచ్ఛగా, ఇష్టానుసారంగా, కోరుకున్నట్లుగా, ఉండాలనుకున్నట్లుగా, చేయాలనుకున్నట్లుగా, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కోరికలకు హద్దులు లేదు చాలామందికి. అంతరంగంలో పుట్టే కోరికలను అణుచుకోవటానికి కూడా చేత కాని నిస్సహాయ స్థితిలో చాలామంది ఉన్నారు. అనేబుల్ టు కంట్రోల్, చేత కావట్ల, దాన్ని నియంత్రించుకోవడం చేత కావట్ల. అందుకనే ప్రసంగిలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట చెప్తాడు, స్పిరిచువల్ డిసిప్లిన్ చాలా అవసరం, ఆధ్యాత్మిక క్రమశిక్షణ చాలా అవసరం. దయచేసి రండి, కొంచెం మరింత లోపలికి వెళ్ళి ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం చూడండి ఒకసారి. 25వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 20. ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే అని అన్నాడు. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే. ప్రాకారము లేక పాడైన పురం ఏంటి? ఎలా ఉంటుంది చెప్పండి? మొత్తం సరిహద్దులను కొట్టివేయబడి, కమాన్ రండి నన్ను అనుభవించండి, అంతే కదా. ప్రాకారం లేని పురం ఏం చెప్తుంది? అందరిని ఇన్వైట్ చేస్తుంది, అన్నిటిని ఇన్వైట్ చేస్తుంది. ఏమైనా దానిలోనికి వెళ్ళొచ్చు, జంతువులు వెళ్ళొచ్చు, పక్షులు వెళ్ళొచ్చు, క్రిములు వెళ్ళొచ్చు, కీటకాలు వెళ్ళొచ్చు, దుమ్ము వెళ్ళొచ్చు, ఏమైనా వెళ్ళొచ్చు. నియంత్రణ లేదు, డిసిప్లిన్ లేదు. ఇప్పుడు మనం మందిరంలోనికి వస్తున్నాం. మందిరంలోనికి వచ్చేప్పుడు ఎలా వస్తున్నాం చెప్పండి?
కంట్రోలింగ్ ఉంది. ఎట్లా ఉంది? సహోదరులు వచ్చినప్పుడు ఎట్లా వస్తున్నారు? ఈ వైపు నుండి వస్తారు. ఇదేం చేస్తామని చెప్పండి, మన నడకను నియంత్రిస్తూ ఉంది. సహోదరులు ఎలా వస్తారు? ఈ వైపు నుండి వస్తారు. వాళ్ళ దారిని కూడా ఒక రైలింగ్ అనేది ఒకటి ఉంది, అది వారిని కంట్రోల్ చేస్తూ ఉంది. లేదు ఈ ప్రాకారాలే లేవు అనుకోండి, ఒకసారి మనం కింద ఉన్నాం, నేల మీద ఉన్నాం, ఈ గోడలు ఏవీ లేవు అనుకోండి, జస్ట్ ఇట్లా ఓపెన్ అయ్యింది, పిల్లర్స్ ఉన్నాయి, మొత్తం అంతా ఓపెన్ అయ్యింది. ఎట్లా వస్తారు? ఎటు నుండైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. పశువులు వస్తాయి, కూర్చుంటాయి, రైట్. కుక్కలు వస్తాయి, కూర్చుంటాయి, పెంట పెంట చేసిపోతాయి. దుమ్ము వస్తుంది, పడుతుంది. దీనికి ఒక నియంత్రణ లేదు. దీనికి హద్దులు వేయలేదు. ఏమి పడితే అది లోపలికి జొరబడతాయి. నమ్మిన మన జీవితాలలో ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేకపోతే మన బ్రతుకులు కూడా అంతే. అందుకే నానాకు అన్నీ చేరాయి. ప్రతి పనికి మాలిన సంగతులన్నీ లోపలికి వచ్చి జొరబడ్డాయి, మన జీవితాల్ని ఆక్రమించాయి. మొత్తం మాలిన్యం, చెడిన బతుకే జీవితాల్లో. ఏమేమో వచ్చాయి లోపలికి, మొత్తం చెడిపోయింది జీవితం. నమ్మావు కదా, నమ్మిన దానివే కదా, నమ్మిన వాడివే కదా. క్రమశిక్షణ ఏది? ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఏది? స్పిరిచువల్ డిసిప్లిన్ లేకపోతే, ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేకపోతే, జీవితాన్ని మనము లేఖనము చేత నియంత్రించుకోకపోతే, వాక్యము చేత కట్టుకోకపోతే జీవితాలు పాడైపోతాయి, పతనమైపోతాయి. బైబిల్లో ఒక అద్భుతమైన రాజు ఉన్నాడు. అతని పేరు హిజ్కియా. ఆయన ఒక పని చేస్తాడు. అష్షూరీయులు దండెత్తి వస్తారు, ఆయన ఒక పని చేస్తాడు. ప్రాకారం ఉంటుంది, ప్రాకారానికి బయట మరి ఒక ప్రాకారాన్ని కట్టుకుంటాడు, శత్రువు లోపలికి జొరబడకుండా, మరెవరూ లోపలికి ప్రవేశించకుండా ప్రాకారానికి బయట మరొక ప్రాకారాన్ని కట్టుకుంటాడు. మనల్ని మనం భద్రపరుచుకోవటానికి ప్రియులరా దయచేసి వినండి, వాక్య ప్రాకారం మన చుట్టూ లేకపోతే మన బతుకు అనంగా ఒకటే, బస్ స్టాండ్ అనంగా ఒకటే, అంతే. రెండు ఒకటే. బస్ స్టాండ్లో ఏముంటాయి? ఏదైనా ఉంటుంది, ఎవరైనా రావచ్చు. బతుకు బస్ స్టాండ్ అంటారే, వీళ్ళదే. ఎవరిది? ఎవరి జీవితాన్ని లేఖనం నియంత్రించదో, ఎవరి బ్రతుకులు వాక్యము చేత కంట్రోల్ చేయబడవో, వాక్యము చేత ఎప్పుడైతే మనల్ని మనం నియంత్రించుకోలేమో మన జీవితాలు కూడా అంతే. ఒక పని చేయబోయే ముందు లేఖనం గుర్తొస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నట్టు? లేఖనం మనల్ని నియంత్రిస్తున్నట్లు. ఒక మాట మాట్లాడే ముందు లేఖనం గుర్తొస్తుంది. ఏం చేస్తున్నాం? మనం నియంత్రించబడుతున్నాం. చాలాసార్లు విపరీతమైన కోపం వస్తుంది, ప్రకటనల సందర్భంలో కానీ, ప్రసంగాల మధ్య కానీ. ఒక్క మాట సారికి గుర్తొస్తుంది నాకు. తన ప్రజలను మోషే ద్రోహులారా అని ఒకసారి అంటేనే ఆయన కానాను చేరకుండా ఆపేశాడు. దేవుడిచ్చిన ప్రజలను ఒక దేవుని సేవకునిగా నేను నా నోటికి వచ్చినట్టు ఒకవేళ ఏదైనా మాట్లాడితే ప్రభు కోపగించుకుంటాడేమన్నా ఈ మధ్య కాలంలో కలిగిన స్పృహ చాలాసార్లు నన్ను నియంత్రించింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ నన్ను నియంత్రించింది. చాలాసార్లు వేదిక మీద లేకపోతే ఏదైనా ప్రకటనల సందర్భంలో లోపల తలంపులు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, ఈ మాట అనమని వెంటనే నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా. బట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ కంట్రోలింగ్ మీ. లేఖనం నన్ను కంట్రోల్ చేస్తూ వస్తుంది. కీడు చేస్తారు, మరలా కీడు చేయాలి, శరీరం తీర్చుకో పగ, మంచి అవకాశం అంటది. బట్ లేఖనం గుర్తొస్తుంది, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయకము. ఏం చేస్తున్నాం? లేఖనం చేత నియంత్రించబడుతున్నాం. చెడ్డ చూపులు, దారిలో వెళ్తుండగా మన చూపులు మారిపోతాయి. లేఖనం గుర్తొస్తుంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే దేవుడు దాన్ని వ్యభిచారం అన్నాడు. దేని చేత నియంత్రించబడుతున్నాం? అసలు మీకు తెలుసా, వాక్యం ఎప్పటికప్పుడు మనల్ని నియంత్రిస్తూ వస్తే మన సంబంధాలు బాగుంటాయి, మన భక్తి జీవితం బాగుంటుంది, మన ఆరాధన కూడా బాగుంటుంది. ఎవ్రీథింగ్
జీవితంలోని ప్రతి భాగం చాలా బ్యూటిఫుల్ అవుతుంది. పూర్తిగా నియంత్రించబడిన ఒక వనాన్ని చూడండి, చుట్టూ గోడలు కట్టబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని చూడండి. మైసూర్ వెళ్ళారు ఎప్పుడైనా? మైసూర్ వెళ్ళారా? వెళ్ళలేదా? రైట్. ఏవైనా మీకు తెలిసిన గార్డెన్స్ మీరు చూసారా? అవి ఎంత చక్కగా నియంత్రించబడతాయి తెలుసా? వాటి చుట్టూ గోడ, వీటిని తీసుకొని రాకూడదు, ఇవి ఇక్కడ పాడవేయకూడదు, మీరు తిన్న వస్తువులు ఇక్కడ వేయకూడదు. చూడటానికి ఎలా ఉంటుంది? ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకప్పుడు వనంబా ఎలా ఉండేది? చాలా నీట్గా ఉండేది. ఇప్పుడు వెళ్ళి చూడండి, బాటిల్స్, తాగి పడేసిన బాటిల్స్, తర్వాత గ్లాసులు, కురుకురే ప్యాకెట్లు, ఇస్తరాకులు. రీజన్ ఏంటి? నియంత్రణ లేదు, నియంత్రణ లేదు. ఇంటికి నియంత్రణ లేకపోయినా, జీవితానికి నియంత్రణ లేకపోయినా, దేనికైనా కానీ ప్రాకారాలు లేకపోతే, నియంత్రణ లేకపోతే జీవితాలు పాడైపోతాయి ప్రియులరా. సంసోను బంధించబడ్డానికి కారణం అదే. లేఖనం ఆయన్ని నియంత్రించాలి, వాక్యం ఆయనని కంట్రోల్ చేయాలి. బట్ అతను నియంత్రించబడలేదు. ఫలితం అతడు బందీ గృహానికి వెళ్ళాడు. వాక్యం గుర్తొచ్చినప్పుడు ఒక పని చేయబోయే ముందు, ఒక మాట మాట్లాడే ముందు దయచేసి ఆగండి, దాన్ని చేయటం మానండి. మిమ్మల్ని మీరు క్రమపరచుకోండి, నియంత్రించుకోండి. ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణతో కూడిన జీవితానికి అలవాటు పడదాం. బ్రతుకులు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి. రైట్. ఒకటి, కోరికల చేత నియంత్రించబడ్డాడు. దేనికి బదులుగా? వాక్యానికి బదులుగా. మొదటిది. రెండవ కారణాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం, కొంచెం బేస్ పెట్టాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. 14వ అధ్యాయం 6వ వచనం. అతను ప్రేరేపింపగా, ఏమీయూ లేకపోయినా చీల్చెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. నోట్ దిస్ పాయింట్. రెండవది, 8 నుండి 9 వచనాలు చూద్దామా? 9వ వచనం చూద్దామా? లేకపోతే 8 నుండి చదువుదాం. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు ఆ సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచూ వెళ్ళుచూ తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి తీసిన ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. దిస్ ఇస్ సెకండ్ వన్. రెండవది, 2 మార్లు బైబిల్ ఇలా చెప్తుంది. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఆ సంగతి వారికి తెలియచేయలేదు. ఇప్పుడు ఈయన చేసింది ఏంటి చెప్పండి? ఈయన చేసింది ఏంటి? నాజీరైన వాడు ఏం ముట్టుకోకూడదు? ఏ కళేబరాన్ని, ఏ శవాన్ని ముట్టుకోకూడదు. శవమును ముట్టుకొని దానికి ఉన్నటువంటి తేనె పట్టును తీసుకొని తాను తిని ఎవరికి తెచ్చిచ్చాడు? తల్లిదండ్రులకు కూడా తెచ్చిచ్చాడు. ఇచ్చిన వాడు తర్వాత రాయబడిన మాట ఏంటి? తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. తను చేసింది బ్లండర్ మిస్టేక్. చేసిన పొరపాటును తల్లిదండ్రులకు చెప్పకుండా, నేను అందుకని ఇలా రాసుకున్నాను, యథార్థంగా ఉండటానికి బదులుగా ఇతను చేసింది ఏంటంటే మోసం చేశాడు, అబద్ధమాడాడు, విషయాన్ని దాచాడు. కోరికకు బదులుగా, లేఖనానికి బదులుగా కోరిక నియంత్రించింది. రెండవది, యథార్థతకు బదులుగా ఇతడు మోసాన్ని లేకపోతే అబద్ధాన్ని నమ్ముకున్నాడు. యథార్థంగా లేడు, ఓపెన్ మైండ్ కాదైంది. ఈ మానిటర్స్ వాల్యూని తగ్గిన యథార్థంగా లేడు, ఓపెన్ మైండ్ కాదైంది. విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేయలేదు.
తాను ఏదైతే చేశాడో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేయలేదు. నాకు ఇక్కడే కొంచెం నిలబడి మాట్లాడాలని ఆశ ఉంది. దానికోసమని దాన్ని కొంచెం తొందరగా మనం దాటి వెళ్ళాల్సి వచ్చింది. ఒకవేళ సంసోను తాను చేసినది తన తల్లిదండ్రులకు చెప్పింటే వింటున్నారా? వినండి. సంసోను పెద్ద ప్రమాదం నుండి తనను తాను కాపాడుకొని ఉండేవాడు. పరిష్కారం ఏదైనా ఒకటి వారు చూపించి ఉండేవారు. ఎందుకు అంటే సంసోను పుట్టినప్పుడే సంసోనును ఎలా పెంచాలో దేవుని దూత చేత బోధించబడ్డారు తల్లిదండ్రులు. ఎలా సంరక్షించాలో దేవుని చేత ఆజ్ఞాపించబడ్డారు తల్లిదండ్రులు. నాజీర్ అయిన వాడు ఎలా ఉండాలో మనోహకు తెలుసు, మనోహ భార్యకు తెలుసు. చేసిన పొరపాటును తల్లిదండ్రులు తప్పనిసరిగా క్రమపరిచి ఉండేవారు. నాకు ఆ మాట చదివిన ప్రతిసారి బాధ అనిపిస్తుంది. తాను వారికి దానిని తెలియచేయలేదు. తాను చేసిన సంగతి తన తల్లికైనను తండ్రికైనను వారికి చెప్పలేదు, తెలియచేయలేదు, చెప్పలేదు. తన తల్లిదండ్రులకు చెప్పలేదు. కానీ చెప్పలేదు అని బైబిల్ రాసిందంటే చెప్పాల్సిన విషయం అని అర్థం. అది అర్థమవుతుందా? చెప్పలేదంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పాల్సిన విషయం కానీ చెప్పలేదు. చెప్పాల్సిన సంగతి చెప్పలేదు. భార్యతో చెప్పలేదు, తల్లిదండ్రులతో చెప్పలేదు, సహోదరులతో చెప్పలేదు. చెప్పాల్సిన సంగతే కానీ దాచిపెట్టాడు. అపవిత్రమైన జంతువును ముట్టుకున్నాడు. తాను అపవిత్రపరచబడ్డాడు. అది తాను తిన్న పదార్థం అపవిత్రమైనది. తాను తిన్నది కాకుండా తన తల్లిదండ్రులకు ఇచ్చాడు. అక్కడే తల్లిదండ్రులు క్రమపరిచి ఉండేవారు సంసోనును. అప్పుడే ఈయన జీవిత పతనం బహుశా ఆగిపోయి ఉండేదేమో, కానీ చెప్పలేదు. చాలామంది యవనస్తులు ఈ మధ్యాహ్న కాలం ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఒక మాట, పాప కొంచెం జాగ్రత్తగా వినండి. యవన పిల్లలు ఉన్నారు కదా, కింద కానీ పైన కానీ కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు ఏదైనా తప్పు చేస్తే మీరు తప్పనిసరిగా మీ తప్పును చెప్పాల్సింది మీ అమ్మ నాన్నకే. వారు తప్ప నీ పొరపాటును మరెవరు అంగీకరించలేరు. నీవు నీ స్నేహితులకు చెప్పినా దాన్ని ఒకరోజు ఉపయోగించుకుంటారు వాళ్ళు, దాన్ని ఇతరులకు తెలియచేస్తారు. కానీ నీ తల్లిదండ్రికి చెప్తే నమ్మండి ఈ మాట, వారి కడుపులో తప్ప నీవు చేసిన తప్పు మరెవ్వరికి చెప్పరు వారు. ఈరోజు ఏంటిది? మదర్స్ డే కదా, అనుకోకుండా వచ్చింది పాయింట్. అది పొద్దునే అనుకున్నాను నేను, సపరేట్గా అంటే అవసరం లేదు, ఈ పాయింట్ చాలు. నీ తప్పును తప్పు చేసిన నిన్ను ఉన్నదున్నట్టుగా మీ అమ్మా నాన్న తప్ప మరెవ్వరూ నిన్ను అంగీకరించలేరు. దాచిపెడితే అదొక పెద్ద నేరం అయిపోతుంది. ఆమె పేరు నాకు జ్ఞాపకం రావట్లా. గుంటూరులో యూనివర్సిటీలో చనిపోయింది చూడండి, ఏం పేరు? రితేశ్వరి కరెక్టా? రైట్, రితేశ్వరి. అమ్మాయిని యాక్చువల్గా సూసైడ్ చేసుకుంది, టార్చర్ తట్టుకోలేక యూనివర్సిటీలో సూసైడ్. నాగార్జున యూనివర్సిటీ కదా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, రైట్. గుర్తుందా రితేశ్వరి? రైట్. అమ్మాయిట ఆ రోజు పిల్లలు వినాలి, ముఖ్యంగా యవనస్తులు ముఖ్యంగా వినండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కాలేజీలో ఏం జరిగేది ప్రతిదీ కూడా తన తండ్రికి చెప్తుందట. ఎవరితో మాట్లాడింది, అసలు విషయం ఏంటంటే వాళ్ళ నాన్నకు ఈ అమ్మాయి క్లాస్లో ఎంతమంది ఉన్నారో తెలుసట, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటో తెలుసంట, అబ్బాయిల పేర్లు తెలుసంట, అమ్మాయిల పేర్లు తెలుసట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆ రోజు కాలేజీకి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం వస్తేనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుందట. చేసి మొత్తం టోటల్ డే అంతా ఎలా గడిపిందో మొత్తం విషయాలు చెప్పేస్తుందట. కానీ అమ్మాయి చెప్పని సంగతి ఏంటో తెలుసా? తనను వేధిస్తున్నారని. ఆ దినాల్లోనే తన జీవితంలో జరుగుతున్నటువంటి ఆ బాధాకరమైన సంగతిని వాళ్ళ నాన్నకు చెప్పలేదట. ఆయన ఏడుస్తూ అప్పుడు అన్నాడు, అన్నీ చెప్పే మా అమ్మాయి ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టిందో నాకు తెలియలేదు. ఒకవేళ తండ్రికి తెలిసింటే తప్పనిసరిగా అమ్మాయి ప్రాణం మిగిలిండేది.
మేము తప్ప తల్లిదండ్రులుగా మేము తప్ప మీ తప్పుల్ని మరెవ్వరూ ఓర్చుకోలేరు, భరించలేరు. మీరు ఎవ్వరికి చెప్పినా అది సరిచేయబడదు. కానీ మీ తప్పులను సరిగ్గా ట్రీట్ చేయగలిగినటువంటి ఒకే ఒక మానవ సంబంధం భూమి మీద మీ అమ్మ నాన్న. అందుకని యవ్వన పిల్లలు, మీరు తప్పు చేస్తే, ఎప్పుడైనా పొరపాటున మీ ద్వారా తప్పు జరిగితే తప్పనిసరిగా మొట్టమొదట మీరు వెళ్ళి చెప్పాల్సింది మీ అమ్మ నాన్నకు. తాత్కాలికంగా కోపడతారు, అప్పటికప్పుడు కోపడతారు. అదేదో అప్పుడు వాళ్ళకి ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఏదో 4 మాటలు అంటారు. కానీ తర్వాత అంగీకరించేది ఎవరో తెలుసా? వాళ్ళే. ఓర్చుకునేది ఎవరో తెలుసా? వాళ్ళే. భరించేది ఎవరో తెలుసా? వాళ్ళే. దానికి పరిష్కారాన్ని వెతికేది కూడా ఎవరో తెలుసా? వాళ్ళే. ఒకవేళ మీ తప్పులు నీ తల్లికి తండ్రికి నువ్వు చెప్పకపోతే నీకు మించిన మోసగాడు, నీకు మించిన మోసగత్తె ఇంకెవరు ఉండరు. సంసోను చేసింది మోసం, పాపము చేసి, తప్పు చేసి తల్లికి తండ్రికి చెప్పలేదు. చెప్పింటే తప్పకుండా ఆపిండేవారు సంసోన్ను, ఆ పని చేయకుండా. యవ్వన చెల్లి, తమ్ముడు, అమ్మా, పాప, బాబు, ఇదొక్క మాట వినండి దయచేసి. మీ ద్వారా మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే నీ తల్లికి తండ్రికి దాచిపెట్టొద్దు. దయచేసి దాచిపెట్టొద్దు. తప్పనిసరిగా వారికి చెప్పండి. అది ఎంత పెద్ద తప్పైనా సరే, చెప్పుకోలేని తప్పైనా సరే, మీ అమ్మా నాన్నతో పంచుకోలేని తప్పైనా సరే చెప్పండి. ఇంకెవరితో చెప్పొద్దు సుమా, మీ అమ్మ నాన్నతోనే చెప్పండి. మీకు పరిష్కారాన్ని చూపిస్తారు, మీ జీవితాలని సరిదిద్దుతారు, మిమ్మల్ని బాగు చేస్తారు, మిమ్మల్ని వారే క్రమపరుచుకుంటారు, మిమ్మల్ని వారే సరిదిద్దుకుంటారు. అమ్మా నాన్న దగ్గర మాత్రం ఏవి దాచకండి. అలా చేస్తే మాత్రం దానికి మించిన మోసం ఇంకొకటి ఉండదు. చెప్పాల్సిన వ్యక్తుల దగ్గర చెప్పకుండా ఎక్కడెక్కడో చెప్పుకొని స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే స్నేహితులు సొల్యూషన్ ఇస్తారా? నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను, అవసరమని నేను చెప్తున్నాను. నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. ఒక అబ్బాయి పొరపాటున యాక్చువల్గా మేడ మీద ఉండగా ఇద్దరు జస్ట్ ఈవినింగ్ మేడ మీద కూర్చొని, ఆ పిట్టగోడ మీద కూర్చొని మందు తాగుతూ ఉన్నారట. అది తాగిన మైకం ఎక్కువైపోయింది. సరదాకే ఒకరినొకరు ఇట్లా త్రోసుకున్నారు. ఒక క్రమంలో ఈ అబ్బాయి ఊరికట్లా అన్నప్పుడు పొరపాటున కింద పడిపోయి హాస్పిటలైజ్డ్, కోమాలోకి వెళ్ళిపోయాడు, చచ్చిపోతాడు అని దాదాపు డాక్టర్స్ చెప్పారు. ఈ అబ్బాయి ఎట్లా పడ్డది ఎవరికి తెలియదు. వెళ్ళి ఇతను ఎవరికి చెప్పాలో తెలియక వెళ్ళి ఫ్రెండ్కి చెప్పుకున్నాడు, ఇట్లా జరిగిందిరా అని. అంతే. ఆ ఫ్రెండ్ ఇంకొకరికి చెప్పాడు, ఇంకొకరికి చెప్పాడు. బయటకు ఎట్లా వచ్చిందో తెలుసా? చంపింది అతని స్నేహితుడే. మరుసటి రోజు పేపర్ న్యూస్ అంటే తెలుసా? స్నేహితుడే మందు తాపి చంపాడు అనే ఒక వార్త బయటకు వచ్చింది. ఆ వార్త తెలిసిన వెంటనే ఈ పిల్లోడు చేసింది అంటే తెలుసా? సూసైడ్. మళ్ళీ అదే మీదకి ఎక్కి అదే హాస్టల్ మేడ గది నుండి కిందకు దూకి ఈ అబ్బాయి చనిపోయాడు. ఇదే విషయాన్ని తల్లికో తండ్రికో చెప్పింటే పరిష్కారం మరోలా వచ్చేది. ఎందుకంటే వారికి మించి మీకు మరొకరు ఇంకెవరు ఉండరు. నేను కొన్ని మాటలు ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేయాలి, లేఖనాల్లో జ్ఞాపకం చేసి నేను ముందుకు వస్తాను. చూడండి ఒకసారి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా అని ఉంది. ప్రభువా, ఆ బిడ్డను మేము ఎలా పెంచాలి ప్రభువా, మేము ఏమేమి నేర్పించాలి ప్రభువా, మరొకసారి మా దగ్గరికి పంపవా వేడుకున్నాడు.
ఈ తల్లిదండ్రుల ప్రార్థనలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటో తెలుసా? వినాలి, చాలామంది యవన పిల్లలు వినాలి. ఎందుకు అమ్మా నాన్న దగ్గర విషయాలు దాచకూడదు అంటే, వినాలి, మీ కొరకై నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా హృదయ వేదనతో మీకంటే భారంగా ప్రార్థించగలిగిన వారు మీ అమ్మ నాన్న మాత్రమే. ఇది నమ్మండి. నీ కొరకు నీకంటే భారంగా ప్రార్థించగలిగిన వారు మీ అమ్మ నాన్న మాత్రమే. పుట్టబో బిడ్డకు మేము ఏమేం చేయాలో మాకు తెలియచేయి ప్రభువా, మాకు తెలియచేయి. వారి ప్రార్థన అంశం పిల్లలే. తల్లిదండ్రుల ప్రార్థన అంశం పిల్లలే. మా ప్రార్థనలో అధిక భాగం పిల్లల కొరకే ఉంటుంది. ప్రార్థన, మీ ప్రార్థన, చాలామంది తల్లిదండ్రుల ప్రార్థన అధిక భాగం అంతా సబ్జెక్ట్ ఏంటో తెలుసా వారిది? పిల్లలే. నా కూతురు జాగ్రత్త ప్రభువా, నా కుమారుని కాపాడు ప్రభువా, నా కూతురుని కాపాడు ప్రభువా, మంచి విద్య నీవు ప్రభువా, వారిని ఈ స్థాయిలో ఉంచు ప్రభువా. కాదంటారా? పుట్టినది మొదలుకొని ఒక స్థాయికి వచ్చేంత కాదు, వారు ముసలోళ్ళు అయిపోయేంత వరకు తల్లిదండ్రుల గురించిన ప్రార్థన. మా నాన్న గురించి నాకు బాగా జ్ఞాపకం. మా నాన్న ప్రార్థనలో ప్రధానాంశం మా అన్న, నేను, తర్వాత పిల్లలు. మా అమ్మ ప్రార్థనలో ప్రధానాంశం మేమే. చాలాసార్లు నేను విన్నాను, నా చెవులతో విన్నాను. నేను ఆ అవతల పాతింట్లో ప్రార్థన చేస్తుండగా, మేము పెద్దోళ్ళమయ్యాం, మాకు పిల్లలు పుట్టారు, మాకు పెళ్ళిళ్ళు అయిపోయాయి, మాకు ప్రత్యేకంగా మేము సంసారాలు నడుపుకుంటున్నాం, బట్ ఇంకా మానకుండా ప్రార్థన చేసే ఒక మానవ సంబంధం భూమి మీద మా కొరకు ఉండేది మొన్నటి వరకు. తల్లిదండ్రుల ప్రార్థన ప్రధానాంశం పిల్లలే. అందుకే వారు మీ బాధను, మీ వేదనను, మీ తప్పును దేవుని దగ్గరకు తీసుకెళ్ళి పరిష్కారాన్ని పొందేది కూడా వీరే. మీ సమస్యను తీసుకెళ్ళి ప్రభు దగ్గర చెప్పి పరిష్కారాన్ని తెచ్చుకునేది కూడా వీరే. అందుకని వారికి చెప్పండి. యాకోబు పిల్లల గురించి కొన్ని అద్భుతమైన మాటలు ఉంటాయి. నాకు సమయం లేదు, నేను టైం 12:10 అవుతా ఉంది. ఇంకొక విషయం ఉంది, చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఒక మాట అంటాడు యాకోబు, యోసేపు బతికున్నాడని తెలిస్తే ఇంతే చాలును అంటాడు. యోసేపు బ్రతికున్నాడు, నాకు ఇంతే చాలు. నా కొడుకు బ్రతికున్నాడన్న వార్త తెలిస్తే చాలు, నాకు ఇంతే చాలు, నాకు ఇంకేమి వద్దు, నాకు ఇంతే చాలు. ఇంకేమి కోరుకోరు తెలుసా? తల్లిదండ్రులు కోరిక ఏంటో తెలుసా? పిల్లలే. ఇంతే చాలు, నా పిల్లలు బాగుంటే. యోసేపు బాగున్నాడా? చాలు. యోసేపు సింహాసనం మీద ఉన్నాడా? చాలు. యోసేపు ఏలుబడి చేస్తున్నాడా? చాలు. యోసేపు క్షేమంగా ఉన్నాడా? చాలు. మీ క్షేమము చాలు, ఇంతే చాలు, ఇంకేమి కోరుకోరు పిల్లలు, తల్లిదండ్రులు. మీరు బాగున్నారా? అంతే చాలు. కోట్లొద్దు, ఆస్తులొద్దు, డిగ్రీలొద్దు, ఇంకేమీ వద్దు, మీరు బాగుంటే చాలు, అంతే చాలు, అంతే చాలు, మీరు బాగుంటే చాలు. అది యాకోబు అనే మాట 14వ అధ్యాయంలో ఆదికాండం 2-3 వచనాల్లో అబ్రహాము ఒక మాట అంటాడు, దేవుడైన యెహోవా నాకేమిచ్చినా ఏమి, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నానే, కోట్లు ఇచ్చావు ప్రభువా, నాకు లెక్కన అవి. కోట్ల రూపాయల ఆస్తి ఒకవైపు, పిల్లలు లేని స్థితి ఒకవైపు. అబ్రహాము ఒక మాట అంటాడు, ఇన్ని కోట్లు నేనేం చేసుకోమంటావు ప్రభువా, నాకు పిల్లలు లేరే. మన భాషలో మాట్లాడుకుందామా? నాకు రూపాయి వద్దు, ఒక్క కుమారుణ్ణి చాలు. తల్లిదండ్రుల ఆశ డబ్బు మీద కాదు. సర్వలోకమంతా ఒకవైపు పెట్టి పిల్లల్ని ఒకవైపు పెడితే, మీ అమ్మా నాన్న మీరు దేన్ని కోరుకోమని అడిగితే ఒకవేళ వాళ్ళు కోరుకునేది ఏంటో తెలుసా? పిల్లలే. సర్వలోకాన్ని కాదు. ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు లోపల ఒక రకంగా ఉంది, అందుకని నేను దాన్ని కట్ చేయాలనుకుంటున్నాను. సర్వలోకం అక్కర్లా, పిల్లలు బాగుంటే చాలు, మాకు పిల్లలే కావాలి. తల్లిదండ్రుల ఆశ అది. అందుకనే దయచేసి మోసం చేయొద్దు. అమ్మా నాన్నను మోసం చేయొద్దు, ఎవరిని మోసం చేయొద్దు, విశేషంగా అమ్మా నాన్నను మోసం చేయొద్దు. విషయాలు దాచిపెట్టద్దు తల్లిదండ్రుల దగ్గర. మీరు చేసిన పొరపాట్లైనా మంచివైనా ఏవైనా సరే అమ్మా నాన్న దగ్గర దాచిపెట్టద్దు. ఓపెన్గా చెప్పండి.
ఏం చేశారో అది చెప్పండి, వేటిని దాచిపెట్టదు. వాళ్ళు ఓర్చుకుంటారు, వాళ్ళు భరిస్తారు, వాళ్ళు ఒక మంచి పరిష్కారాన్ని చూపిస్తారు, తప్పించుకునే ఒక మార్గాన్ని చూపిస్తారు, మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తారు, మిమ్మల్ని బయటికి లాక్కొని వస్తారు. మోసం చేస్తే ఏదో ఒకదానికి బందీ అయిపోతావు. సంసోను చేసిందేంటి? యథార్థతకు బదులుగా ఏం చేశాడు? మోసం చేశాడు. ఎవరిని? ఆ మాట బాధ అనిపిస్తుంది కదా. ఎవరిని మోసం చేసింది? అమ్మ నాన్నే. ఫలితం ఏంటో తెలుసా? సంసోను బ్రతికిన కాలమంతా మోసగించబడ్డాడు తెలుసా. అదే 14వ అధ్యాయంలో భార్య మోసం చేస్తుంది. మీరు కిందికి రండి. ఒకవేళ మోసాన్ని ఆశ్రయించారా ఏం జరుగుతుందో తెలుసా? 14వ అధ్యాయం 17, 18, 19, 20 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. భార్య మోసం చేస్తుంది, సంగతి తీసుకొని భార్య మోసం చేస్తుంది. ఇంకెవరు మోసం చేస్తారో తెలుసా? వాళ్ళ మామ మోసం చేస్తాడు. 20వ వచనం, అతని భార్యను తీసుకొని సంసోను స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మామ మోసం చేస్తాడు. ఇంకెవరు మోసం చేస్తారో తెలుసా? దెలీలా మోసం చేస్తుంది. తొడ మీద పడుకోబెట్టుకొని ప్రేమిస్తున్నట్టు నటించి మోసం చేస్తుంది. మోసగించిన వారు మోసగించబడతారు. జ్ఞాపకం పెట్టుకో. నీవు ఈరోజు మీ అమ్మా నాన్నను మోసగిస్తే తప్పకుండా దానికి 3 అంతలు మోసపోతావు. మోసం చేసింది సంసోను ఒక్కసారే, మోసగించబడింది 3 సార్లు. నేను మళ్ళీ చెప్తున్నాను, అమ్మా నాన్నను మోసం చేయొద్దు. దానికి ఎక్కువగా మీరు మోసగించబడతారు. మాటికి మోసగించబడతారు, మీరు మోసపోతారు. భార్య మోసం చేసింది, మామ మోసం చేశాడు, దెలీలా మోసం చేసింది. ఎంత నష్టాన్ని అనుభవించాడో తెలుసా సంసోను? యథార్థతకు బదులుగా మోసగించబడ్డాడు. లేఖనానికి బదులుగా కోరికల చేత నియంత్రించబడ్డాడు. యథార్థతకు బదులుగా మోసగించబడ్డాడు. అమ్మా, యవన చెల్లి, తమ్ముడు, బాబు, పాప, మీరు చేసే పనులు ఏవి తల్లిదండ్రుల దగ్గర దాచొద్దు. నేను ఖచ్చితంగా గట్టిగా నేను హామీ ఇస్తా. అవసరమైతే వచ్చి నా తల తెంపండి. మీ అమ్మా నాన్నని మీరు చేసిన తప్పును తీసుకున్న తర్వాత మిమ్మల్ని వెలివేస్తే. మీరు చేసిన నేరం ఎంత పెద్దదైనా మీ అమ్మా నాన్న దగ్గర చెప్పండి. విన్న తర్వాత వాళ్ళు గనక మీకు నష్టం చేశారంటే వచ్చి నా కుతికి పట్టుకోండి. నా దగ్గర కూడా చెప్పరు. నేను ఒకరిద్దరికి తల్లిదండ్రులకు చెప్పాను, అక్క పాప ఇలా అంటే, లేదు సార్ తెలుసు వాళ్ళకు కూడా. ఒక అన్నకు చెప్పాను చాలా ఏళ్ల క్రితం, అన్న బాబు గురించి ఇట్లా తెలుస్తుందన్నా కొంచెం. లేదనా ఇట్లా అన్నాడు. లేదనా ఇట్లా కాదన్నా. తెలుసు వాళ్ళకి తెలుసు. మాకు కూడా చెప్పరు తెలుసా. అంత జాగ్రత్తగా కాపాడుకుంటారు మిమ్మల్ని. ప్రేమతో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి తప్పైనా ఒప్పైనా చిన్నదైనా పెద్దదైనా దాచుకోవాల్సింది తల్లిదండ్రుల దగ్గర కాదు, స్నేహితుల దగ్గర దాచిపెట్టండి, బంధువుల దగ్గర దాచిపెట్టండి, వాళ్ళ దగ్గర దాచిపెట్టండి, వీళ్ళ దగ్గర దాచిపెట్టండి. కానీ అమ్మా నాన్న దగ్గర దాచిపెట్టదు. విషయాలు చెప్పండి, దయచేసి చెప్పండి. మీరేం చేశారో చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. అంగీకరిస్తారు, ఓర్చుకుంటారు. మోసం చేశారా, మోసగించబడతారు. భార్య మోసం చేసింది, మామ మోసం చేశాడు, దెలీలా మోసం చేసింది, నష్టపోయాడు. 2 విషయాలు విన్నాం కదా. ఒకటేంటి? కోరికలకు బదులుగా లేఖనానికి బదులుగా కోరికల చేత నియంత్రించబడ్డాడు. రెండవది, యథార్థతకు బదులుగా మోసాన్ని ఆశ్రయించాడు కాబట్టి బందీ గృహానికి వెళ్ళాడు. మూడవది, చివరిది 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం ముగింపు ఇది కాదు, రేపు మరి వచ్చే వారం కూడా మనం ఆలోచించాలి ఈ సంగతులు. 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట షోరెకు లోయలో దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యుద్ధకు వచ్చి, నేను అక్కడి నుండి చదవాలి, చాలా దూరం చదవాలి, కానీ నేను చదవలేను. కానీ చివరిలో ఒక మాట నేను చదువుతాను. 21వ వచనం. అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడతీసి గాజాకు అతని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతనిని బంధించిరి. చాలు, ఇక్కడికి ఆగుదాం. విషయాలు ఉన్నాయి, సమయం లేదు. నేను ఒక్క మాట మాత్రం స్ట్రైట్గా చెప్పి నేను ముగిస్తాను.
వాస్తవానికి ఇతను ఎందుకు అనుగ్రహించబడ్డాడు? ఇతడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు? ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమునది పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టును అని అన్నాడు. ఇక్కడేం జరిగింది? 21వ వచనంలో ఏం చేశాడు? బంధించబడ్డాడు. ఆ 16వ అధ్యాయం 21వ వచనంలో వాస్తవానికి ఇతను ఎవరు? జయించాల్సిన వాడు. ఏమయ్యాడు? జయించబడ్డాడు. ఇలా చెప్పనివ్వండి, విడిపించుటకు బదులుగా తన ప్రజలను తానే బందీ చేయబడ్డాడు, అమ్మబడ్డాడు. ఈ మాట ఇంకా బాగుంటుంది. విడిపించుటకు బదులుగా అమ్మబడ్డాడు. విడిపించడానికి బదులుగా అమ్మబడ్డాడు. మాటికి అమ్మబడ్డాడు. తెలుసా సంసోను? టైం లేదు, నేను ఊరికి అలా జ్ఞాపకం చేస్తున్నాను. సంసోను వెల ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ శాంసన్? ఫిలిస్తీన్లకు తెలుసు, సర్దారులకు తెలుసు. ఏమిచ్చి కొంటే సంసోను పడతాడో వాళ్ళకి తెలుసు. 3 సందర్భాల్లో ఏంటి సంసోను వెల ఏంటి? సంసోను దేనికి అమ్మబడతాడు? ఓపెన్గా చెప్పండి, తప్పేం లేదు. సంసోను దేనికి అమ్మబడతాడు? 3 సార్లు ఉంది. తిమ్నాతుకు వెళ్ళాడు, ఒకతన్ని చూశాను. 16వ అధ్యాయంలో షోరెక లోయలో ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళా కిందికి వచ్చాడు, అక్కడికే వెళ్ళాడు. ఒక స్త్రీని మోహింపగా 16వ అధ్యాయం 1వ వచనం, 16వ అధ్యాయం 4వ వచనం, దెలీలాను మోహింపగా. సంసోను దేనికి అమ్మబడ్డాడు? ఒక స్త్రీకి అమ్మబడ్డాడు. సంసోనును ఏమిచ్చి కొనొచ్చు? అంతే. సంసోను సంగతి పక్కన పెట్టండి. నీవు దేనికి అమ్మబడతావు? నిన్ను ఏమిచ్చి కొనొచ్చు? నిన్ను ఎవరినిచ్చి కొనొచ్చు? వాట్ ఈజ్ యువర్ ప్రైస్? నీవెలంత? నువ్వు కూడా అమ్మబడ్డావు. నిత్యాగ్నికి వెళుతున్న వారిని విడిపించడానికి బదులుగా నీవే బందీ అయిపోయావు, నీవే అమ్మబడ్డావు, నీవే దాసుడు అయ్యావు. దేనికి అమ్మబడ్డావు నువ్వు? దేనికి నిన్ను నీవు అమ్ముకున్నావు? నిన్ను ఏదో ఇచ్చి కొనింది లోకం. ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. అపవాది, వింటున్నారా? వినండి, దయచేసి వినండి. అపవాది మనలను బందీగా చేసుకోవటానికై మన కొరకై ఎంత వెలనైనా చెల్లిస్తాడు. సంసోనును బంధించటానికి ఫిలిస్తీయుల సర్దారులు ఎంత వెలనైనా చెల్లిస్తారు. ఒక భక్తుని జీవితాన్ని పాడు చేయటానికి శత్రువు ఎంత వెలనైనా చెల్లిస్తాడు. అబ్షాలోమును లొంగ తీసుకోవాలంటే అధికారం ఇస్తే చాలు. గేహజీని లోబరుచుకోవాలంటే డబ్బిస్తే చాలు. దేమాను లొంగ తీసుకోవాలంటే లోకమును గూర్చిన ఆశ చూపితే చాలు. సంసోనును లొంగ తీసుకోవాలంటే ఒక స్త్రీని ఎరగా వేస్తే చాలు. నిన్ను లొంగ తీసుకోవాలంటే ఏమి ఎరగా వేయాలి నీకు తెలుసు. దేన్ని బట్టి అమ్ముడు పోయావు? దేనికి అమ్ముడు పోయావు? మరెందుకు నీ భక్తి ఇంత దారుణంగా ఉంది? ఎందుకు ఇంత పతనావస్థలో ఉన్నావు? ఏది నీ జీవితాన్ని పాడు చేసింది? నీ భక్తిని పాడు చేసింది ఏంటి? నువ్వు దేనికి అమ్ముడుపోయావు? ఏది కొన్నది నిన్ను? అపవాది ఏమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు? దేని చేత అమ్ముడుపోయావు? నువ్వు విడిపించాలి, నువ్వు అమ్ముడుపోయావు. ఇప్పుడు అసూయక, అధికారానిక, డబ్బుక, మోహానిక, వ్యభిచారానిక, జారత్వానిక, స్త్రీక, పురుషునిక? దేనికి అమ్ముడుపోయావు? దేనికి అమ్ముడుపోయావు? నిన్ను నువ్వు అమ్ముకున్నావు. నువ్వు ఒక పురుషుణ్ణి ఎరగా వేస్తే లొంగిపోతావు. నువ్వు ఒక స్త్రీని ఎరగా వేస్తే లొంగిపోతావు. నువ్వు అధికారం ఇస్తే లొంగిపోతావు. నువ్వు డబ్బిస్తే లొంగిపోతావు. నీవు కాదు అమ్మబడింది? సంసోనేనా? నీవు కాదా అమ్ముకున్నది? సంసోనేనా? విడిపించటానికి బదులుగా అమ్మబడ్డాడు. ఈ మధ్యాహ్న కాలం వేళ ఈ స్థలంలో చాలామంది అమ్ముడు పోయి ఇక్కడ కూర్చొని ఉన్నారు.
చాలామంది అమ్ముడుపోయి ఇక్కడ కూర్చున్నారు. దేనికో నిన్ను నువ్వు అమ్ముకున్నావు. ఏదో ఎరగా వేసి నిన్ను అపవాది కొన్నాడు. నేడు నీవు లోకములో, ఆ దుష్టత్వములో, ఆ భక్తిహీనతలో, పాపములో నీవు దొర్లాటానికి కారణం అదే. నువ్వు అమ్ముడుపోయావు. విడిపించబడిన వాడివి కదా నువ్వు, విడిపించాల్సిన వాడివి కదా నువ్వు. నేడు అమ్ముడుపోయావు. నేను వచనాలు చూపించగలను. అబ్షాలోము అమ్ముడుపోయాడు. దేనికోసం? అధికారం ఇస్తే చాలు ఈజీగా దొరుకుతారు కొంతమంది. డబ్బు ఇస్తే దొరికిపోతారు కొంతమంది. మనిషిని ఎరగా వేస్తే దొరికిపోతారు మరి కొంతమంది. బందీ అయిన సోదరి సోదరుడా, చెరపట్టబడిన సోదరి సోదరుడా, నీవు దేనికి అమ్ముడుపోయావు? అయితే ఒక మాట ఈ వచనాన్ని ఇలా ముగించకూడదు. 16:22 ఏమనుంది చూడండి. వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. ఎట్లా మొదలు పెట్టాయో నెక్స్ట్ వీక్ ఆలోచించేద్దాం. సంసోను మరలా బలవంతుడయ్యాడు. బందీ అయిన వాడు విడిపించబడ్డాడు. మరలా ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఒక్కసారి తన జీవితంలో చంపిన వారి లెక్క అనేకం. వెంట్రుకలు మరలా మొదలుపెట్టాయి మొలవటం. పునరుద్ధరించబడ్డాడు. ఈ మధ్యాహ్న కాలం వేళన పునరుద్ధరించబడతావా? మరలా ప్రభు దగ్గరికి వస్తావా? అమ్ముడుపోయిన నీవు, అమ్ముకున్న నీవు, నిన్ను నీవు అమ్ముకున్న నీవు ఈ మధ్యాహ్నమైన తిరిగి ప్రభు దగ్గరికి వస్తావా? వస్తే నీకు క్షేమం. ప్రభు తిరిగి చేర్చుకుంటాడు, తిరిగి బలవంతునిగా చేస్తాడు. నీ ద్వారా తిరిగి పరాక్రమ కార్యాలను ఆయన జరిగిస్తాడు. ఈ మధ్యాహ్న కాలమైన రండి. 3 విషయాలు విన్నాం. సంసోను బందీ అయ్యాడు. దానికి కారణాలు 3. 1 కోరిక, 2 మోసం, 3 అమ్మబడ్డం. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. నీ కోరికలు నిన్ను బందీ చేస్తాయి. నీవు చేసే మోసం నిన్ను బందీకి తీసుకుపోతుంది. నీవు దేనికైనా అమ్మబడితే నీ వెల ఎంతో నీకు బాగా తెలుసు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. నీ వెల ఎంతో నీకు బాగా తెలుసు. అమ్ముడుపోవద్దు సోదరి, దేనికి అమ్ముడుపోవద్దు. మనం ఒక్కసారి కొనబడ్డాం ఒకరి చేత. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఇక మనము దేనికి అమ్ముడుపోకూడదు. మనం ఆయన సొత్తు, మనం ఆయన స్వాస్థ్యం, ఆయన సంపాద్యం. మనము దేనికి అమ్ముడుపోకూడదు. ఆయన మనల్ని కొన్నాడు. మనము దేనికి అమ్ముడుపోకూడదు. ఏమి ఎరగా వేసినా మనం తిరిగి లోకం వైపు చూడకూడదు. నిలబడదాం, ప్రభు కొరకు నడుద్దాం, ప్రభు కొరకు జయ జీవితాన్ని జీవిద్దాం. దేవుడి తలంపులు మన ఆత్మల క్షేమం కొరకై ఆశీర్వదించి దీవించునుగాక.